అండ్ యు ఆర్ ద లైట్ ఫర్ యువర్ పీపుల్. నీ ప్రజలకు నువ్వు వెలుగుగా నియమించబడ్డావు. నీ కుటుంబానికి నువ్వు ఒక ఉప్పుగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు కూడా కృంగిపోవద్దు. నేను ఒంటరిదాన్ని ఎప్పుడు బాధపడొద్దు. అనేక సందర్భాల్లో దేవుడు అలాంటి స్థితిలో ఉన్న వారిని వాడుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రభు చేశారు. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఐ హ్యావ్ చోజన్ యూ అండ్ యు ఆర్ మైన్. యెషయా 43:1 అదే మాట ఉంటుంది. నేను నిన్ను విమోచించాను, నీవు నా సొత్తు, నీవు నాకు చెందిన దానివి, నువ్వు నాకు చెందిన వాడవని ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు వస్తున్న కష్టాలను బట్టి, నీకు వస్తున్న అవమానాలను బట్టి, నీ జీవితంలో ఎదురవుతున్న నిందలను బట్టి, నీ కుటుంబ జీవితంలో వస్తున్న సవాళ్లను బట్టి ఎవరో నిన్ను చెదరించుకున్నారనో లేదా వద్దన్నారనో కాదన్నారనో నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. రోజుల తరబడి భోజనాలు మానేసి నిద్ర మానేసి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ప్రభువుని ఏర్పాటు చేసుకున్నాడనే విషయం గుర్తించు. ఆయన కోసం జీవించు. ఆయన నీకు తోడై ఉన్నాడు, నిన్ను బలపరిచి